ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాడవాడల రంగుల దుకాణాలు ఏర్పాటు అవడంతో మార్కెట్లో సందడి వాతావరణం నెలకొంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి రంగుల ధరలు పెరగగా చైనా మేడ్ కలర్స్ ను పూర్తిగా బ్యాన్ చేశామంటున్నారు వ్యాపారస్తులు. ఆదిలాబాద్ జిల్లాలో హోలీ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హోలీ వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు సాయంత్రం కామదానం నిర్వహించి రేపు రంగుల పండుగ హోలీ నిర్వహించుకునేందుకు ప్రజలంతా కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, హోలీకి సంబంధించి చిన్నపిల్లలకు రంగులు వేసేందుకోసం కానీ ఇతరకు సంబంధించిన ఆట వస్తువులు కూడా అందుబాటులో ఉంచారు. రకరకాలుగా మాస్కులు కానీ లేకపోతే మిగతా విగ్ లాంటివి కలర్ఫుల్గా ఇట్లా అన్ని రకాల అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం అయితే మార్కెట్ అంతా కూడా సందడిగా కనిపిస్తూ ఉంది. హోలీకి సంబంధించి కొన్ని విచారాలు జరిగాయి ఈ రోజు రేపు అనేది. అయితే ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాలో వేద పండితులు పంచాంగకర్తలు సూచించారు. ఈ రోజు రాత్రి 10 గంటలకు కామదానం నిర్వహించుకోవాలి, రేపు ఉదయం నుంచి కూడా హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించిన పరిస్థితి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హోలీకి సంబంధించిన వస్తువుల అమ్మకాలకు సంబంధించిన షాప్ వద్ద ఉన్నాం. ఎట్లా ఉంది కాక, అంటే ఈ హోలీకి ఏమేం చేస్తారు? రంగులు ఎక్క వాడతారు, రంగులు కోడిగుడ్డు అది లేక వాడతారు. అన్ని పెట్టుకున్నారు కదా, అది పెట్టుకుంటే తినాలి కాదు. ధరలు ఎట్లా ఉన్నాయి? మా ధరలు బగ్గమంటాయి, 40-50 రూపాయలు ఒకటి. చూడొచ్చు, చాలా మంది కూడా कैसा है होली, कैसा मनाते हैं आप लोग? एक नंबर क्या क्या करते हैं होली के दिन? होली में पूरा आज क्या करते हैं? कामदान करते हैं क्या? आज कल होली बनाते, कल रंग पंचमी बनाते कल. చూడొచ్చు, చైనాకు సంబంధించిన కలర్స్ గతంలో అందుబాటులో ఉండేవి. వాటి వల్ల ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో చైనాకు సంబంధించిన కలర్స్ అన్ని కూడా బ్యాన్ చేశారు. రకరకాల పిచికారీలు, అదేవిధంగా వినూత్నంగా विविध रकाल कलर्स కూడా అందుబాటులో ఉంచారు. कैसा चल रहा आपका दुकान? कल होली कैसा चल रहा आपका? अच्छा चल रहा होली का, अच्छा चल रहा. ये माल कहाँ से लाते हैं? ये लाते हैदराबाद से, हैदराबाद योतमाल अमरावती से लाते. अच्छा चल रहा. कितने दिन होगा दुकान लगा के? 3 दिन होगा और कल एक दिन चला आते, फ्राइडे के दिन एक दिन लगाते, कल खत्म हो जाएगा. कैसा है सेल, कैसा है? अच्छा है, सेलिंग अच्छी. చూడొచ్చు, చైనాకు సంబంధించిన ఏవి కూడా లేకుండా జాగ్రత్త పడుతూ ప్రస్తుతం అయితే పిచికారీలు కానీ కలర్స్ కానీ ఇవన్నీ కూడా అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా హోలీకి సంబంధించిన వాటి అమ్మకాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కలర్స్, వివిధ రకాల కలర్స్, దీంతోపాటు పిచికారీలు, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన మాస్కులు, బెలూన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచారు. అన్ని ప్రాంతాల్లో కూడా హోలీకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కామదానం నిర్వహించుకోవాలి. 10 గంటల తర్వాత కామదానం నిర్వహించుకున్న అనంతరం రేపు వేకోజాం నుంచే రంగులు వేసుకునే కార్యక్రమం హోలీ నిర్వహించుకోవాలంటున్నారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఇది ప్రముఖంగా చెప్పుకుంటారు చక్కెరకేళి. ఇది దాదాపు హోలీకి ఇదే ప్రత్యేకంగా చెప్తారు. చిన్నపిల్లలు ఏదైతే రాఖీ పౌర్ణిమగా ఉండే ప్రాశస్త్యాన్ని కూడా ఈ చక్కెరకేళి ద్వారా కూడా చెప్తా ఉంటారు. చిన్నపిల్లలు ఎవరైతే వాళ్ళు చిన్నపిల్లలకు अलंकाరంగా వేసి ఈ చక్కెరకేళితో తీయగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. क्या करते हैं इससे? क्या करते हैं, होली को है ना वो लगाते, बच्चों को गले में डालते. कई के वास्ते डालते हैं? कितने साल से डालते हैं ऐसा? बचपन से हम देख रहे हैं, अभी हम बचपन से देख रहे हैं. छोटे बच्चों को डालते हैं, बड़ों को डालते हैं? छोटे बच्चों को डालते हैं, छोटे बच्चों के लिए चाहिए वो. ఇవి గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది. ఈ చక్కెరకేళి అనేది ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా మహారాష్ట్రకు సరిహద్దున ఉండడం కారణంగా మహారాష్ట్ర సాంప్రదాయ రీతిలో కూడా వేడుకలు నిర్వహించుకునేవారు. ప్రస్తుతం అయితే హోలీకి సంబంధించిన సామాగ్రి కొనుగోళ్లలో ప్రజలంతా కూడా బిజీ ఉన్నారు. అయితే ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా చైనాకు సంబంధించిన వస్తువులు ఏవి, కలర్స్ ఏవి కూడా అందుబాటులో లేవు. ఈసారి పూర్తిగా రద్దు చేసినామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీకి సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎంటీవీ, ఆదిలాబాద్.